మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని కొత్తపేట రూపుల తండా గ్రామ పంచాయతీకి చెందిన నితిన్ 3 సంవత్సరాల బాలుడు వీధి కుక్కల దాడిలో గాయపడి మృతి చెందిన వార్త గ్రామస్తుల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు ప్రజల కష్టాలను తెలిసిన నాయకుడు శివంపేట తాజా మాజీ జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా తాజా మాజీ వైస్ ఎంపీపీ రమాకాంత్ రెడ్డితో కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించి 10,000 రూపాయలు రమాకాంత్ రెడ్డి 5,000 రూపాయలు అందజేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రూప్లా నాయక్ మాజీ వార్డు సభ్యులు తాండవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కుక్కల దాడిలో చిన్నారి బాలుడు పేరు నితిన్ 3 సంవత్సరాల బాలుడు మరి బర్త్డే నిన్న కాక మొన్ననే బర్త్డే సెలబ్రేట్ చేసుకొని 24 గంటలు గడవకముందే ఆ బాబు మీద మరి కుక్కల దాడితోని మన ప్రాంతంలో చనిపోవడం ఇది మొదటిసారి। ఇట్లాంటి చర్యలు వెంబడే జిల్లా కలెక్టర్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ వెంబడే స్పందించి దీనికి ఆ కుటుంబాన్ని వెంటనే పరామర్శించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలి। అదేవిధంగా ఈ కుక్కల దాడిల నుంచి ఎందుకంటే గ్రామ పంచాయతీలను అన్నీ కూడా నిర్వీర్యం చేయడం వల్ల మరి ఈరోజు అధికారుల పరిపాలన జరుగుతున్న సమయంలో మరి ఈ కుక్కల దాడిల నుంచి కూడా ఈ విధంగా చిన్నారులు చనిపోతే అధికారులు కూడా వెంటనే స్పందించి దానికి ప్రత్యామ్నాయంగా మరి పశు సంవర్ధక శాఖతో కానీ రెవెన్యూ అధికారులు కానీ మండల పరిషత్ అధికారులతో మాట్లాడి వెంటనే వాటి నుంచి రక్షించాలని దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఎందుకంటే ఇది బాబు ప్రాణాలు బలిగొనడం అనేది మొట్టమొదటిసారి। ఎందుకంటే మన సభ్య సమాజం అందరం కూడా తలదించుకోవాలి। ఎందుకంటే కుక్కల దాడిలో ఒక 3 సంవత్సరాల బాబు చనిపోవడం చాలా దురదృష్టకరం। దీన్ని వెంటనే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి వారు అన్ని విధాలు ఆదుకోవాలి। అదేవిధంగా ఈ కుక్కల నుంచి ఇంకా భవిష్యత్తులో కూడా ఈ విధమైన చర్యలు జరగకుండా వెంటనే దాని మీద కూడా ప్రత్యామ్నాయం ఆలోచించి దాన్ని వెంటనే వారికి తక్షణ సాయం చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి మాతో పాటు పరామర్శించడానికి విచ్చేసినటువంటి మండల పరిషత్ ఉపాధ్యక్షులు అన్న రమాకాంత్ రెడ్డి గారు, సర్పంచ్ రూప్ల గారు, మిగతా అందరూ కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని మరి ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తుంది।